రిటైర్ అయినటువంటి ఆర్టీసీ కార్మికులకు 7,000 నుంచి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటూ ఈరోజు కరీంనగర్ బస్టాండ్ నుంచి పిఎఫ్ ఆఫీస్ వరకు విశ్రాంత ఉద్యోగులు ర్యాలీ తీశారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు 7 నుంచి 10,000 రూపాయలు తప్పనిసరిగా పెన్షన్ విధానం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పిఎఫ్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు కరీంనగర్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే విరమించుకోవాలని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా వెంటనే అమలు చేయాలని, లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నగరపాలక సంస్థను నరకపాలక సంస్థగా మార్చారంటూ ఈరోజు చల్లా హరిశంకర్ నేతృత్వంలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధికి ఆమెడ దూరం ఉందని చెప్పి నిరసన వ్యక్తం చేయడమే కాదు, ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మున్సిపాలిటీని ముట్టడిస్తామంటూ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే జరగవలసిన అభివృద్ధి పనులు జరగకపోగా కొత్త అభివృద్ధి పనులు అంటూ ఏమీ లేవని, పట్టణంలో పలు సమస్యలు ఉన్నాయని, ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఆ సమస్యల పట్ల ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు కనుక పునరావృతం అయితే మాత్రం ప్రజలతో కలిసి నగరపాలక సంస్థను ముట్టడిస్తామంటూ హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.